క్రాస్ కటింగ్ రావడం లేదనమాట ఈ క్లాత్లో. ఇక్కడ నుంచి ఓపెన్ చేసేసి ఇక్కడ ఒక పీస్ అనేది పెట్టుకుంటున్నా. తర్వాత అటు సైడ్ అంటే క్రాస్ కటింగ్లో మనకు క్లాత్ అనేది సరిపోదన్నమాట ఒక్కొక్క బ్లౌజెస్కి. ఆ బ్లౌజెస్ సరిపోనప్పుడు మనము ఏం చేసుకోవాలి అంటే కనుక ఇలా ఓపెన్ చేసేసి ఇలా పెట్టుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా, ఒక బ్లౌజ్ని ఇలా పెట్టాను, ఇంకొక బ్లౌజ్ని అంటే వన్ సైడ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాను, ఒక సైడ్ది ఇలా పెట్టుకున్నాను. క్లాత్ సరిపోయినప్పుడు ఇలా కూడా కట్ చేసుకోవచ్చండి, నీట్గా కటింగ్ అయితే చేసుకోవచ్చు. సరిపోని బ్లౌజెస్ని కూడా ఇలా కటింగ్ చేసుకునే విధానం కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియోలో మనం ఒక మాట అయితే అనుకుందామండి. అనుభవం కన్నా మంచి టిప్స్ తోటి బ్లౌజ్ అయితే చాలా తొందరగా స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు అండ్ కటింగ్ కూడా చేసేసుకోవచ్చండి. ఇలా నేనైతే 2 బ్లౌజెస్ని లైనింగ్స్ అయితే పెట్టానన్నమాట. లైనింగ్ పెట్టి హ్యాండ్స్ని అయితే ఇలా కట్ చేస్తున్నా. ఇక్కడికి 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసి కటింగ్ చేసేస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో అయితే చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్ని పెట్టేది విధానం అయితే చూసారు కదా. ఇలా హ్యాండ్స్ అయితే చాలా తొందరగా కటింగ్ అయితే అయిపోతుందన్నమాట. అండ్ అలాగే మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి. నా కటింగ్లో నేను ఎప్పుడు కూడా మనుషుల దగ్గర ఏ మాట అనిపించుకోలేదండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది మీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అని చెప్పేవారే ఉన్నారు, కానీ బాగాలేదు అనే వాళ్ళు అయితే అస్సలు లేరనమాట. ఈ టిప్స్ చూడండి. ఈ బ్లౌజ్ చూస్తున్నారా, నేనే స్టిచ్ చేశానండి. ఫస్ట్ టైం మన దగ్గరికి అయితే కస్టమర్ వచ్చారు. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా సెట్ అయిందంట, అందుకే మళ్ళీ 2 బ్లౌజెస్ అయితే తీసుకొచ్చారనమాట. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి వెడల్పు తీసుకున్నాం కదా, లెంత్ అయితే తీసుకుంటున్నా. ఎంత వచ్చింది అంటే కనుక 15 ఇంచులు అయితే వచ్చింది. కిందికి వచ్చేసి 1.5 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు వదులుకోవాలన్నమాట. ఓకేనా. 2 లేయర్స్ని ఇలా మనము అంటే 2 లైనింగ్స్ తోటి మనం కటింగ్ చేస్తాం కదా, ఆ 2 మెజర్మెంట్సేనండి నేను తీసుకునేది. చూసారు కదా, చాలా సింపుల్గా తొందరగా మనం మెజర్మెంట్స్ అయితే తీసేసుకొని ఈజీగా కటింగ్ అయితే చేసుకునే విధానం అయితే చెప్తున్నానండి. 17 ఇంచెస్ అయితే లెంత్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ 1.5 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నా ఇక్కడి నుంచి. ఓకేనా. 1.5 ఇంచ్ కింద మర్చడానికి అండి. తర్వాత ఫస్ట్ 5.5కి అయితే ఒకసారి పెడతాను, తర్వాత 6 ఇంచుల దగ్గరికి ఒకటైతే పెడతానమాట. 12 ఇంచెస్ అయితే వచ్చిందనమాట లెంత్, అంటే వెడల్పు. టోటల్ బ్లౌజ్ వచ్చేసి 24 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. ఓకేనా. ఇక్కడ నుంచి చూడండి 2 ఇంచెస్ అయితే నెక్ అయితే తీసుకుంటున్నా. తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు తీసుకున్నానండి. 15 దగ్గర ఒక పాయింట్ పెట్టాను అండ్ అలాగే 6 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టాను. సారీ 15 కాదండి, 5.5 దగ్గర. ఓకేనా. ఇలా 2 దగ్గర అయితే తీసుకున్నాను అనమాట. కానీ చూద్దాం ఏది కరెక్ట్గా వస్తుందో రాదో. ఇప్పుడు నెక్, ఈ మూడింటిని కలిపి నేనైతే నెక్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తానండి, కటింగ్ చేసేస్తాను తొందరగా. ఈ 3 మెజర్మెంట్స్ అండ్ అలాగే హ్యాండ్ లెంత్ తెలిస్తే సరిపోతుందండి మనకు, మరేం అవసరం లేదు. ఇది 3 టిప్స్ బండ గుర్తులు అనమాట. ఇవన్నీ గుర్తు పెట్టుకొని మనం కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి చూస్తున్నారా, హ్యాండ్ని 5.5 దగ్గర నుంచి అయితే కొలుచుతానండి ఫస్ట్. ఇలా పెడితే నాకు ఇక్కడికి వచ్చిందనమాట. ఇది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది చూసుకుందాము. పైన 1/2 ఇంచ్ అయితే వదిలేయాలండి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాతే కదా మనము స్టిచ్ చేసేది. 5.5కి పర్ఫెక్ట్గా కుదిరిపోయిందనమాట. 6 ఇంచెస్ ఏం అవసరం లేదండి, అందుకే ఇంకా కటింగ్ అయితే చేసేస్తున్నా. 6 ఇంచెస్ అదే 5.5 దగ్గరికి కటింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. రౌండ్గా తిప్పుకొని ఇలా మన బ్యాక్ పార్ట్ది కటింగ్ అయితే చేసేసానమాట. నడుముది, టక్స్ది అవన్నీ నేను కొలతల్లో తీసుకున్నానండి. తర్వాత ఇలా నీట్గా మనం నెక్ అయితే కటింగ్ చేసుకోవాలి రౌండ్గా. ఓకేనా. చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ చిన్న చిన్న టిప్స్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇలా ఇక్కడ ఫోల్డింగ్ చేస్తాం కదా, అక్కడ ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఇది ఖర్చులదండి. ఓకేనా. ఇక్కడ టక్స్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే టక్స్ ఉంటే కనుక మనకు ఈజీగా అర్థం అవుతుందన్నమాట ఇక్కడికి ఖర్చులు వస్తాయి అనేసి. తర్వాత క్రాస్ కటింగ్ కోసం మనమైతే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి నేను ఇలా పెట్టానండి.
అవన్నీ గుర్తులైతే పెట్టుకున్నాను. ఇక్కడికి కుట్లు వస్తాయన్నమాట. తర్వాత ఇది 1/2 ఇంచ్ అనేది లోతు అనేది తీసుకోవాలండి. ఇక్కడే తీసుకోవాలన్నమాట. ఇటు సైడ్ పైకి సైడ్ తీసుకోకూడదండి. తర్వాత ఫ్రంట్ నెక్ ఎక్కడి వరకు వస్తుందో అనేది చూసుకోవాలి. ఇలా నీట్గా పెట్టండి. పెట్టిన తర్వాత 1/2 ఇంచ్ పైకి అనేది పెట్టుకోండి. ఇలా నేను తర్వాత చెప్తానండి నెక్ గురించి. ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ వరకు మనకు ఫ్రంట్ బాడీ మెజర్మెంట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ వరకు ఇక్కడ నుంచి క్రాస్ బెల్ట్ వచ్చేస్తుందండి. ఇక్కడ కింద 1/2 ఇంచ్ వదిలేయాలి, పైన 1/2 ఇంచ్ వదిలేయాలి అనమాట. కుట్ల కోసం అండి ఇది. రెండింటిని కలుపుకుంటూ మన లెంత్ ప్రకారంగా ఇలా తీసుకుంటే కనుక మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇది గుర్తుగా పెట్టుకోండి మీరు. 1/2 ఇంచ్ కుట్ల కోసం అనమాట. కింద పైన కూడా 1/2 ఇంచ్ కుట్ల కోసం వెళ్తుంది. ఓకేనా. ఇక్కడి నుంచి మనకు లోతు ఎంత రావాలి అనేది చూసుకోండి. చెస్ట్ లోతు ఎక్కడి వరకు వస్తుంది అనేది నేను చెప్తానండి. తర్వాత ఆ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత చెస్ట్ గుర్తు కావాలి అంటే కనుక చెస్ట్ కొందరికి పెద్దగా ఉంటుంది, కొందరికి చిన్నగా ఉంటుంది కదా. ఇక్కడి నుంచి 1 ఇంచ్ వరకు తీసుకోవాలన్నమాట. ఇక్కడికి కుట్ల దగ్గర వరకు ఉండాలి. ఇక్కడి నుంచి ఇలా తీసుకుని ఈ క్రాస్ అనేది ఇలా తీసుకోవాలండి. అంతేనండి. ఇది కిందది క్రాస్ బెల్ట్ అనమాట. ఇది గుర్తు పెట్టుకోండి మీరు. ఇది నీట్గా మీకు అర్థం అవ్వాలి అనేసి ఈ కటింగ్ అయితే చేస్తానండి. నేనైతే ఇదే మెథడ్లో కటింగ్ చేస్తాను. చాలామంది యూట్యూబ్లో చాలా విధాలుగా చూపిస్తూ ఉంటారు. అలా చేస్తే కనుక నా అర్థం కాని వాళ్ళు ఉంటారని ఇలా చెప్తున్నానండి. బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనం ఫ్రంట్ పార్ట్కి కటింగ్ చేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, ఫ్రంట్ ఇక్కడైతే కట్ చేస్తారండి చాలామంది. అక్కడ కాదండి, ఫస్ట్ కుట్టు వేస్తాం కదా అక్కడైతే కట్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇక్కడ కటింగ్ అయితే చేసేస్తారు. నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేస్తే వెడల్పు అనేది ఎక్కువగా వచ్చేస్తుంది, బ్రాడ్గా వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఫస్ట్ మెథడే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. 4 ఇంచెస్ మార్జిన్ తీసుకొని 2.5 వరకు లెంత్ అనేది తీసుకోవాలండి. అటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచు పెట్టుకొని ఒక డాట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది హుక్స్ పట్టి దగ్గర అంటే సెంటర్కి 2.5 అయితే ఉందండి. ఇక్కడికి కూడా 2.5 వరకు తీసుకొని ఇక్కడ కూడా ఒక డాట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక నేను ఈ పాయింట్ని కలుపుకుంటూ ఒక డాట్ అనేది రెడీ చేసి పెట్టుకుంటాను. తర్వాత ఇది 5 ఇంచెస్ వరకు వచ్చిందనమాట. ఇక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకున్నానండి. 3 ఇంచెస్కి చూస్తారు కదా, 2 ఇంచెస్ గ్యాప్ తోటి ఇలా వచ్చింది. ఇలా వచ్చేస్తుంది అనమాట రౌండ్గా. మనము ఖర్చులు అయితే తీసుకుందామండి రెండిటికి. ఇలా తీసుకున్న తర్వాత మనము ఇక్కడికి కటింగ్ అయితే చేసి పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనకు. తర్వాత మిగిలింది ఏంటంటే క్రాస్ బెల్ట్ ఒకటేనండి. ఈ పీస్ మిగిలింది కదా, ఇక్కడ నుంచి మనం అయితే ఇలా తీసుకోవాలన్నమాట. 2 పీసెస్ని నేను సరి సమానంగా చేసుకొని ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత వేరువేరుగా కటింగ్ అయితే చేసుకుందాము. ఎందుకంటే మళ్ళీ కలిపితే కొద్దిగా అటు ఇటు క్లాత్ అనేది వేరుగా ఉండిపోతుంది, ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. అందుకే నేను వేరువేరుగా పెట్టుకుంటున్నా. తర్వాత ఇది చెప్పాను కదండి 3.5 వచ్చిందని. సరే, ఇది వచ్చేసి 3 వరకు వస్తుంది అనమాట. ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట. లెంత్ వచ్చేసి మనకు 12 ఇంచెస్ వచ్చింది కదా, అంతే పెట్టుకోవాలి. తర్వాత ఇలా డౌన్గా షేప్ చేసి దీన్ని షేప్ లాగా తీసేయాలి. షేప్ అనేది తీసేస్తేనేనండి దీని పేరు షేప్ బెల్ట్ అంటారు కదా, అలా దీనికి కూడా షేప్ లాగా కటింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా కటింగ్ చేసుకుందాం. రెండింటిని వేరువేరుగా కటింగ్ అయితే చేసేద్దాం. ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీదకి వేసేసి కటింగ్ చేసుకుందాం. తర్వాత ఇలా మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో అయితే ఉంటుంది. మీరు కూడా కావాలి అనుకుంటే కనుక కంపల్సరీగా మన ఛానల్లో విజిట్ అవ్వండి. ఇలా వేరువేరుగా పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్స్ అంటే కలర్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటి ఇవాళ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తానండి లైవ్లో. మీరు కావాలంటే లైవ్లోకి అయితే వచ్చేయండి. తర్వాత ఈ మెయిన్ క్లాత్ అనమాట. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇక్కడ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇక్కడైతే హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. ఈ రెండింటిని ఇలా కట్ చేసుకుంటున్నా. 2 బ్లౌజెస్ని మనం ఇలా మళ్ళీ తర్వాత కటింగ్లోకి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేస్తున్నానండి. ఫస్ట్ క్రాస్ కటింగ్ రావడం లేదనమాట ఈ క్లాత్లో. ఇక్కడ నుంచి ఓపెన్ చేసేసి ఇక్కడ ఒక పీస్ అనేది పెట్టుకుంటున్నా. తర్వాత అటు సైడ్ అంటే క్రాస్ కటింగ్లో మనకు
క్లాత్ అనేది సరిపోదన్నమాట ఒక్కొక్క బ్లౌజెస్కి. ఆ బ్లౌజెస్ సరిపోనప్పుడు మనము ఏం చేసుకోవాలి అంటే కనుక ఇలా ఓపెన్ చేసేసి ఇలా పెట్టుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా, ఒక బ్లౌజ్ని ఇలా పెట్టాను, ఇంకొక బ్లౌజ్ని అంటే వన్ సైడ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాను, ఒక సైడ్ది ఇలా పెట్టుకున్నాను. క్లాత్ సరిపోయినప్పుడు ఇలా కూడా కట్ చేసుకోవచ్చండి, నీట్గా కటింగ్ అయితే చేసుకోవచ్చు. సరిపోని బ్లౌజెస్ని కూడా ఇలా కటింగ్ చేసుకునే విధానం కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఇలా చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఈజీగా అర్థమైంది కదా మీకు. ఒక్కొక్కసారి బ్లౌజ్ సరిపోదు అనేసి ఇచ్చేసే వాళ్ళు టైలర్స్ కూడా ఉంటారు కదా, అలా లేకుండా అడ్జస్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలన్నమాట. అడ్జస్ట్ చేసే విధానం కూడా తెలియాలండి, టైలరింగ్ చేసేదే కాదు, ఇలా అడ్జస్ట్ చేసే విధానం కూడా తెలిసి ఉండాలి. తర్వాత మిగిలింది క్రాస్ బెల్ట్ ఒకటే కాబట్టి ఇక్కడ మనకు క్లాత్ సరిగ్గా ఎక్కువగానే ఉంది కదా, అక్కడైతే మనం క్రాస్ బెల్ట్ని కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇంకొక బ్లౌజ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో మనం కటింగ్ అయితే చేసుకుందాము. రెండు బ్లౌజెస్ని కూడా ఇలా చేసుకోవాలి, అన్నిటినీ ఇలా. ఓకే, నీట్గా పక్కనైతే పీసెస్ని పక్కన పెట్టేస్తున్నా. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్ అన్నీ ఇలా పెట్టుకొని నేను మొత్తం ఇలా మిగిలిన క్లాత్ని కూడా రౌండ్గా చుట్టేసి ఇలా మొత్తం కట్టి పెట్టుకుంటానండి. ఎందుకంటే ఆ పీసులు మళ్ళీ మనకు అవసరం పడతాయనేసి ఇలా పెట్టానండి. ఒక బ్లౌజ్కి ఇలా పెట్టింటే నాకు సరిపోలేదన్నమాట. చూద్దాం ఎలా వస్తుందో అనేసి మళ్ళీ చూస్తారు కదా, ఇలా అయితే నీట్గా పెట్టాను. ఆ పూలు చూస్తే నాకు పైకి ఉన్నాయన్నమాట, అలా లేకుండా ఉండాలనేసి మళ్ళీ స్ట్రైట్గా ఉండాలి అనేసి మళ్ళీ తీసేసాను అనమాట. తీసేసి మళ్ళీ ఇలా పెట్టుకొని ఉన్నానమాట. క్లాత్ అయితే సరిపోలేదండి, అందుకే ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్ కిందికి అనేసి ఇలా పెట్టుకున్నాను. చూసారు కదా, ఇది కింద వచ్చేసి బ్యాక్ పార్ట్ని కటింగ్ అయితే చేసుకున్నాను. క్లాత్ అయితే మిగిలింది కదా, అటు సైడ్ వచ్చేసి మనం క్రాస్ బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు, కానీ పైన ఎక్కువగా ఉందనేసి అక్కడే పెట్టేశాను. ఇది కూడా మనకు స్ట్రైట్గానే రావాలి కదా, క్రాస్గా రావాలి అన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చినా కూడా హ్యాండ్స్ దగ్గర మనకు అదే కిందికి వచ్చినట్టు ఉంటాయన్నమాట. అదేదో దీపాలలాగా ఉన్నాయండి, అవి మాకు స్ట్రైట్గా రావాలి అనేసి నేను అదే పనిగా కుట్టాను. అదే పనిగా ఆలోచించి మరీ కట్ చేయాలి. కటింగ్ చేసేటప్పుడు మైండ్ రిలాక్స్గా ఉండాలండి ఎవరికైనా కూడా. ఇలా రిలాక్స్గా పెట్టుకోకుండా మనం కటింగ్ చేస్తే కనుక ఏదో ఒకటి చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా, ఇలా చూసుకొని మనం నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. నీట్గా మనము లేని క్లాత్లో కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసే విధానం ఇలా తెలుసుకోవాలని అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ అలాగే బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. ఎవరికైనా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే కనుక షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలా మనము ఇది చుట్టేసాం కదా, ఇలా చుట్టేటప్పుడు మనం టైట్గా చుట్టేస్తే కనుక అది నెక్స్ ఉంటాయి కదా, మనం కట్ చేసిన నెక్స్ అవి లూజ్గా అయిపోతాయి. అలా లేకుండా మనం లూజ్గా కట్టుకోవాలన్నమాట. అలా లూజ్గా కడితే కనుక మనకు నెక్స్ అనేది బ్రాడ్గా అయిపోయే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఇలా నీట్గా మనము లూజ్గా కట్టుకోవాలండి. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.